ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడం అంటే ఏమిటో తెలుసా? ఎన్ని ఓట్లు వస్తే సేఫ్? ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులకు తప్ప మిగిలిన అభ్యర్థులు ఎవరికి డిపాజిట్ కూడా రాలేదు అని చెప్తుంటారు. ఇంతకీ డిపాజిట్ అంటే ఏమిటి? డిపాజిట్ కోల్పోకుండా ఉండాలంటే అభ్యర్థికి ఎన్ని ఓట్లు రావాలి? డిపాజిట్ కోల్పోతే ఏమి నష్టపోతారు? తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో డిపాజిట్ అంశాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. సాధారణంగా ఎవరైనా అభ్యర్థి ఎన్నికల్లో నామినేషన్ వేయాలంటే నిర్ణీత వయసుతో పాటు డిపాజిట్ కింద 10,000, ఎస్సీ ఎస్టీ అయితే 5,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇది రీఫండబుల్. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ఎవరైతే డిపాజిట్ దక్కించుకుంటారో వారికి మాత్రమే డిపాజిట్ డబ్బును తిరిగి చెల్లిస్తారు. డిపాజిట్ దక్కని వారికి రీఫండ్ చేయడం జరగదు. డిపాజిట్ దక్కాలంటే మొత్తం పోలైన ఓట్లలో కనీసం 1/6 ఓట్లు సదరు అభ్యర్థికి పోలవ్వాలి. లేని పక్షంలో సదరు అభ్యర్థి డిపాజిట్ గల్లంతు అయినట్లే లెక్క. అలాంటి సందర్భాలలో నామినేషన్ సమయంలో అభ్యర్థి చెల్లించాల్సిన డిపాజిట్ ఖర్చును తిరిగి వెనక్కి ఇవ్వరు. సాధారణంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు తప్పితే మిగతా వారు డిపాజిట్లు కోల్పోయే సందర్భాలు ఎక్కువ. సమీకరణలు మారిపోతే కొన్నిసార్లు బడా లీడర్లు అయినా డిపాజిట్ దక్కించుకోలేరు. ఏదేమైనా డిపాజిట్ దక్కడం అనేది కాస్తైన పరువు దక్కించుకునే వ్యవహారం. లేదా డిపాజిట్ గల్లంత అయిందంటే అది తమ ప్రతిష్టకు భంగంగా భావిస్తారు.